డే 8 రొటీన్ అన్నమాట. బట్ ఈ రోజు పొద్దునే వెయిట్ చెక్ చేసుకున్నాను కదా, సున్నుండలు బ్యాలెన్స్డ్ మీల్ కోసం ప్రోటీన్, ఫైబర్, సీరియస్ గా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇంకోటి ఏంటంటే ఇవాళ నా లంచ్ కి ఏంటంటే స్నాక్ టైమ్. స్నాక్ ఏంటంటే వాకింగ్ స్టార్ట్ చేసా. ఫైబర్ కోసం వెజిటబుల్స్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇవాళ వీడియో ఏంటంటే నా వెయిట్ లాస్ జర్నీ. ఇంకా లెమన్ వాటర్ తాగేసి ఆఫీస్ కనెక్ట్ అయిపోవాలి. ఇలా డే 8 రొటీన్ అన్నమాట. 7 days అయితే అయిపోయింది ఆల్రెడీ వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేసి. బట్ ఈ రోజు పొద్దునే వెయిట్ చెక్ చేసుకున్నాను అనమాట. పెద్దగా వెయిట్ లాస్ అయితే లేదు, 79 లోనే ఉన్నాను. ఎందుకంటే వాకింగ్, వర్కౌట్ చేయట్లేదు. అండ్ అలాగే మెయిన్ కొన్ని తినేస్తున్నా కదా, సున్నుండలు. సో సున్నుండలు బాగానే తింటున్నా కదా, అందువల్ల అనుకుంటా వెయిట్ అసలు తగ్గట్లేదు. సున్నుండలు చాలా వెయిట్ గెయిన్ అయిపోతుంది అనుకుంటా. అందుకే ఇంక నుంచి సున్నుండలు అయితే అసలు తినొద్దని డిసైడ్ అయ్యాను. ఇంట్లో ఉన్నా కూడా కంట్రోల్ చేసుకోవాలి. అండ్ అలాగే డేట్స్ కూడా తిన్నాను మధ్యలో. అది కొన్ని వీడియోస్ లో చూపించలేదు కానీ నేను డేట్స్ తిన్నాను. అందుకే అసలు వెయిట్ లాస్ అవ్వలేదు లాస్ట్ 1 week. సో అందుకే ఈ రోజు నుంచి వాకింగ్ గానీ వర్కౌట్ గానీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. పిల్లలతో బయటకు వెళ్ళినా కూడా 1 kilometer కూడా వాక్ చేయలేకపోతున్నాను. సో చూద్దాం, ఈ రోజు ఒకవేళ వాళ్ళని సైకిల్ తొక్కడానికి తీసుకెళ్తే అట్లీస్ట్ కొద్దిగా వాక్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎంత వాకింగ్ చేస్తాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో యాజ్ యూజువల్ మార్నింగ్ 7 o'clock కి లేచేసాను అనమాట. లేచి ఇంకా హాట్ వాటర్ అయితే తాగేస్తున్నా. చూస్తున్నారు కదా, ఈ గ్లాస్ తో వామ్ వాటర్ తీసుకున్నాను. మరీ వేడి నీళ్ళు కాదు, గోరువెచ్చటి నీళ్లు. అందులో ఏంటంటే నిమ్మకాయ పిండేసుకుంటున్నాను. సో లెమన్ వాటర్ తాగేస్తున్నాను అనమాట. సో యాజ్ యూజువల్ 7 o'clock కి లెమన్ వాటర్ అయితే తాగుతున్నాను. ఇంకా లెమన్ వాటర్ తాగేసి ఆఫీస్ కనెక్ట్ అయిపోవాలి. చూద్దాము, ఈ రోజు నుంచి అయినా వాకింగ్ ట్రాక్ చేసుకుని మీకు చూపిస్తానో లేదో. నిన్నైతే ట్రాక్ చేసుకున్నాను కానీ 1 kilometer కూడా వాక్ చేయలేకపోయాను. సో ఈ రోజు అట్లీస్ట్ ఒక 3 kilometers అయినా వాక్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాము. లంచ్ కి బట్ బ్యాలెన్స్డ్ మీలే తింటున్నాను. ఇదివరకు ఏంటంటే అలాగ బ్యాలెన్స్డ్ మీల్ కోసము లైక్ ప్రోటీన్ అలా చూసుకునే దాన్ని కాదు కదా. ఈసారి ఏంటంటే బ్యాలెన్స్డ్ మీల్ కోసం ప్రోటీన్, ఫైబర్ అండ్ కార్బోహైడ్రేట్స్ చూసుకుంటూ తింటున్నాను. బట్ అలా చూసుకుంటూ తింటున్నా కూడా వెయిట్ లాస్ అవ్వట్లేదు. ఇంకో 1 week చూస్తాను ఇలాగే బ్యాలెన్స్డ్ మీల్ తింటూ వాకింగ్ కుదిరినప్పుడు చేస్తూ అలా ఉంటే తగ్గుతానా లేదా అని. ఒకవేళ తగ్గకపోతే మాత్రం ఇంకా వాకింగ్ గానీ వర్కౌట్ గానీ స్టార్ట్ చేయాలి సీరియస్ గా. సో ఇంకా లంచ్ టైమ్ లో కలుద్దాం. సో లెమన్ వాటర్ తాగేసి ఆఫీస్ కి అయితే కనెక్ట్ అయిపోయాను అనమాట. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇంకోటి ఏంటంటే వాటర్. సో వాటర్ ఏంటంటే 3 liters తాగాలన్నమాట డైలీ. 1 o'clock లోపు అంటే లంచ్ చేసే లోపు నేను ఏంటంటే 1.5 liter వాటర్ అయితే ఫినిష్ చేస్తాను. సో ఇంకా లంచ్ టైమ్ లో కలుద్దాం. సో ఫైనలీ టైం ఏంటంటే 1 అవుతుంది, లంచ్ బ్రేక్ అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఈటింగ్ టైమ్. సో ఇవాళ నా లంచ్ కి ఏంటంటే యాజ్ యూజువల్ బ్యాలెన్స్డ్ మీలే తీసుకున్నాను అనమాట. కార్బోహైడ్రేట్స్ కోసము 1 cup రైస్ తీసుకున్నాను. అండ్ అలాగే 1 cup పాలకూర పప్పు. అండ్ అలాగే ప్రోటీన్ కోసము ఎగ్ తీసుకున్నాను అనమాట. ఈరోజు ఎగ్ ఆమ్లెట్ తీసుకున్నాను. అండ్ అలాగే కొద్దిగా పెరుగు అండ్ ఫైబర్ కోసం క్యారెట్స్. సో ఇదనమాట నా లంచ్. మీరు కూడా ఒకసారి చూసేయండి. సో డే 8 నా లంచ్ ఏంటంటే 1 cup రైస్ తీసుకున్నాను కార్బోహైడ్రేట్స్ కోసము. అండ్ అలాగే ఆమ్లెట్ తీసుకున్నాను. 2 eggsతో చేసామన్నమాట ఈ ఆమ్లెట్. సో ప్రోటీన్ కోసము. అండ్ అలాగే పప్పు, పాలకూర పప్పు, దీనిలో కూడా ప్రోటీన్ ఉంటుంది. అండ్ అలాగే ఇది ఫైబర్ కోసం క్యారెట్స్ అండ్ కొద్దిగా పెరుగు తీసుకున్నాను. ఇదన్నమాట నా లంచ్. సో బ్యాలెన్స్డ్గానే తీసుకున్నాను సక్సెస్ఫుల్గా డే 8 కూడా. సో 1 o'clock కి లంచ్ అయితే ఫినిష్ చేస్తున్నాను. ఇంకా మరి స్నాక్ కి ఏం తింటాను అనేది కూడా షేర్ చేసుకుంటాను. బట్ సున్నుండ అయితే తినొద్దు అనుకుంటున్నాను. బట్ చూద్దాం రెసిస్ట్ చేసుకుంటానా లేదా అనేది. అండ్ ఒకవేళ ఈవినింగ్ వాకింగ్ వెళ్తే అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఈవినింగ్ స్నాక్ టైంలో కలుస్తాను. 5 అవుతుంది, ఇంకా ఆఫీస్ కి డిస్కనెక్ట్ అయిపోయాను అనమాట. స్నాక్ టైమ్. స్నాక్ ఏంటంటే బ్లూబెర్రీస్ తింటున్నాను. ఈవినింగ్ స్నాక్ కి ఏదైనా ఫ్రూట్ అయితే కంపల్సరీ తిందాం అనుకున్నాను కదా. సో ఈ రోజు ఏంటంటే బ్లూబెర్రీస్ తింటున్నాను. ఇంట్లో బ్లూబెర్రీస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా బ్లూబెర్రీస్ తిందామని డిసైడ్ అయ్యాను. 1 cup తీసుకున్నాను అనమాట. పిల్లలతోని బయటకు వెళ్తున్నాను వాకింగ్ కి. చూద్దాము ఎన్ని kilometers వాక్ చేస్తాను ఈ రోజు. సో వాళ్ళు సైకిల్ దొక్కుతుంటే నిల్చోడానికే సరిపోతుంది నాకు. ఇక మరి వాక్ చేయడానికి కుదురుతుందో లేదో తెలీదు, చూద్దాం. సో వాకింగ్కి వెళ్ళొచ్చాక ఇంకా డిన్నర్ టైంలో కలుద్దాం. ఇక ఫైనల్లీ సైకిల్ తొక్కడానికి తీసుకొచ్చాము. సో వాకింగ్ స్టార్ట్ చేసా. చూద్దాం ఎంతసేపు వాక్ చేస్తారు. సో ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము. పెద్దగా వాకింగ్ అయితే చేయలేదు, చూసారు కదా. 1 kilometer కూడా వాక్ చేయలేదు. సో ఇంకా ఫైనల్లీ టైం ఏంటంటే 7 అవుతుంది అనమాట. డిన్నర్ టైము. డిన్నర్ కి ఏంటంటే యాజ్ యూజువల్ మళ్ళీ పప్పే మధ్యాహ్నంది. అండ్ ప్రోటీన్ కోసము ఎగ్ తీసుకున్నాను. ఫైబర్ కోసం వెజిటబుల్స్ ఏం తీసుకోవట్లేదు, రైసే తినేస్తున్నాను అనమాట. సో మీరు కూడా ఒకసారి చూసేయండి నా డిన్నర్ ఏంటని.
సో డే 8 నా డిన్నర్ ఏంటంటే యాజ్ యూజువల్ రైస్, పాలక్ పప్పు అండ్ ఆమ్లెట్. ఇదన్నమాట నా డిన్నర్. సో ఇక ఫైనల్లీ 7కి అయితే డిన్నర్ ఫినిష్ చేస్తున్నాను. ఇంకా తొందరగా పడుకోవాలన్నమాట. రేపు ఏంటంటే ఆఫీస్ డే, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేయాలి. ఇంకా అసలు ఆఫీస్ జర్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వ్లాగ్ లో. సో ఇవాళ వీడియో అయితే ఇది నా వెయిట్ లాస్ జర్నీలో డే 8 రొటీన్ మీతో షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్ చేశాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.